230 మంది ప్రయాణికులు, 160 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 మంది పోర్చుగీస్, 1 కెనడియన్. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది దుర్మరణం చెందగా విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే సీటు బెల్ట్ తీసేసి బయటకు వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రధాని మోదీ ఆసుపత్రిలో రమేష్ను పరామర్శించారు. విమానం టేకాఫ్ అయిన 10 సెకండ్లలోనే కుప్ప కూలిందని, కళ్ల ముందే ఎయిర్ హోస్టెస్ మరణించారని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బీజే మెడికల్ కాలేజీకి చెందిన వైద్య విద్యార్థులు కూడా మరణించారు. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి ఒకే ఒక్కడు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. అంత ఘోర ప్రమాదం నుంచి అతడు ప్రాణాలతో బయటపడడం అద్భుతమే. అతడు కూడా నమ్మలేకపోతున్నాడు. భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్. ఈయన వయసు 41 సంవత్సరాలు. ఇంకా షాక్లోనే ఉన్నాడు. తాను ఎలా బతికి బయటపడ్డానో ఇప్పటికీ ఆయనకు స్పష్టంగా తెలియలేదని చెప్పాడు. శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ను పరామర్శించారు. ఆయన దూరదర్శన్ ప్రతినిధితో మాట్లాడుతూ, నేను ఎలా బతికి బయటపడ్డానో నాకే తెలియడం లేదు అని తెలిపారు. ఒక సమయంలో నాకు చావు తప్పదని అనిపించింది, కానీ కళ్ళు తెరిచినప్పుడు నేను బతికినట్టు అర్థమైంది. వెంటనే సీటు బెల్ట్ తీసేసి బయటకు వచ్చేశాను. ఎయిర్ హోస్టెస్, అక్క బావలు అందరూ నా కళ్ళ ముందే మరణించారని ఆయన వ్యాఖ్యలు వేదనతో చెప్పారు. విశ్వాస్ కుమార్ కూర్చున్న సీటు 11A అత్యవసర ద్వారం పక్కన ఉంది. హాస్టల్ భవనాన్ని విమానం ఢీకొన్నప్పుడు ఆ డోర్ తెరుచుకోవడంతో పక్కనే ఉన్న రమేష్ బయటపడి ఉంటారని అనుమానం వ్యక్తమైంది. మీరు హాస్టల్ భవనంపైనే పడ్డారా అని అడిగితే లేదు అని సమాధానమిచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర నేను ఒక సురక్షిత ప్రదేశానికి దగ్గరగా ఉన్నాను. అక్కడ నుంచే నేను బయటకు వచ్చాను. భవనానికి మరోవైపు గోడ ఉంది. అక్కడ నుంచి ఎవరు బయటికి రాలేరు అనిపిస్తోంది అని అన్నాడు. కానీ ఆ తర్వాత మంటలు చెలరేగి తన భుజానికి కాలికి గాయాలు అయ్యాయని చెప్పాడు. నా కళ్ళ ముందే ఇద్దరు ఎయిర్ హోస్టెస్ అని చెబుతూ ఆయన గొంతు వణికిపోయింది. టేకాఫ్ అయిన 10 సెకండ్లలోనే విమానం కూలిపోయినట్లుగా అనిపించింది. ఆ వెంటనే గ్రీన్ వైట్ లైట్లు వెలిగాయి. పైలట్లు విమానాన్ని పైకి తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. కానీ అది వేగంగా ముందుకు వెళ్లి భవనాన్ని ఢీకొట్టిందని అన్నారు. జూన్ 12న జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయి సమీపంలో ఉన్న హాస్టల్ భవనాన్ని ఢీకొట్టింది. విమానంలో భారీగా ఇంధనం నింపి ఉండడంతో మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు గంటల తరబడి ఆగలేదు. కిలోమీటర్ల దూరం నుంచి కూడా దట్టమైన పొగలు కనిపించాయి. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ దుర్మరణం చెందారు. ఈ హాస్టల్ బీజే మెడికల్ కాలేజీకి చెందినది. అందులో కనీసం 20 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, ఒక పీజీ డాక్టర్, ఒక సూపర్ స్పెషలిస్ట్ వైద్యుని భార్య మరణించారు. 60 మందికి పైగా వైద్య విద్యార్థులు గాయపడ్డారు. విమాన ప్రమాదం జరిగిన తర్వాత కొద్ది గంటలైనా మరణించిన వారి సంఖ్యను అధికారులు ప్రకటించలేదు. కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకారం DNA పరీక్షల తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. విమానంలోని 230 మంది ప్రయాణికులలో అందులో 169 మంది భారతీయులు ఉన్నారు. అలాగే 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 మంది పోర్చుగీస్, 1 కెనడియన్ ఉన్నారు. మిగిలిన 12 మందిలో 2 పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సంఘటనపై ఇది మాటల కందని విషాదం, ఇది నా మనసును తీవ్రంగా కలిచివేస్తుంది అంటూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు మోదీ.